హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది స్త్రీలు నార్మల్ డెలివరీ తర్వాత వారి యొక్క యోని అనేది వదులవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మంది కూడా వారి యొక్క భర్తలు ఫోన్ చేసి ఇలా మా యొక్క భార్యది యోని వదులుగా ఉంది, టైట్ చేసుకోవడానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని కూడా అడుగుతూ ఉంటారు. దీనివల్ల మేము పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నామని, స్పర్శ తెలియకుండా ఉంటుంది అని, సో ఆ విధంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నామని మాకు కాల్స్ చేసి అడుగుతుంటారు. అందులో భాగంగా ముఖ్యంగా స్త్రీలకు కొన్ని విషయాలు మేము చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నా. డాక్టర్ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా కూడా చెప్పాల్సిందే కాబట్టి అన్ని చెప్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు అనేవి సహజంగా కొన్ని ఎక్సర్సైజ్లు అనేవి అలవాటు పరచుకోవాలి. అయితే ముఖ్యంగా డెలివరీ అయినాక ఒక 1 year తర్వాతనే ఇలాంటివన్నీ మీరు ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి అనేది కూడా మీరు మామూలుగా యూట్యూబ్లో కానీ ఇంకా వేరే ఎక్కడైనా సరే మీరు చూసి సెర్చ్ చేసుకొని ఏమనుకుంటా అంటే మామూలుగా ఈ యోనికి సంబంధించినటువంటి నరాలకు బలాన్ని చేకూర్చే విధంగా, టైట్గా అయ్యే విధంగా ఉండేటువంటి ఎక్సర్సైజ్, ఓకేనా? సో దాన్ని కూడా ఒక వెజినా టైట్ ఎక్సర్సైజ్ అని కొడితే మామూలుగా చాలా వచ్చేస్తుంటాయి. అలాంటివి కొన్ని రెగ్యులర్గా చేస్తుండాలి. దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ చిట్కాని కనుక మీరు ఫాలో అయినట్లయితే మరింత త్వరగా ఈ టైట్ కావడం అనేది జరుగుతుంటుంది. సో ఈ యోని వదులుగా ఉన్న సందర్భాల్లో మీరు చేయాల్సినటువంటి చిట్కా ఏంటి అంటే అశ్వగంధ వేర్లు. అశ్వగంధ వేర్లు అనేవి దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి, లేదంటే చౌదపుడు దుకాణాలు కానివ్వండి, లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. ఈ వేర్లను తీసుకొని వచ్చి కొద్దిగా నీరు కలిపి ఒక రాయి మీద గంధంలాగా తీయండి. గంధంలాగా తీసి యోనికి మంచిగా పట్టిస్తూ ఉండాలి. ఒకవేళ మీకు దొరకని పక్షంలో అశ్వగంధ చూర్ణం అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు అశ్వగంధ చూర్ణాన్ని సుమారుగా ఒక 1/2 చెంచా నుంచి చెంచా మోతాదులో తీసుకొని, చాలా మెత్తగా ఉండాలి, దానిలో కొద్దిగా నీరు కలిపి, ఓకేనా? ఒకవేళ మీకు నీరుకి బదులుగా కావాలనుకుంటే కొద్దిగా అలవీరా జెల్ ఉంటుంది కదా, అలవీరా జెల్ను కూడా కలుపుకొని ఈ మిశ్రమాన్ని యోనికి గట్టిగా పట్టిస్తూ ఉండాలి. అంటే కొంచెం మందంగా పట్టిస్తూ ఉండాలి. పట్టించిన తర్వాత దీనికి ఎక్కువసేపు కదలకుండా 1 గంట పాటు పడుకొని కానీ కదలకుండా కానీ కూర్చొని ఉండాల్సిన అవసరం ఉంటుంది, కొద్దిగా ఆరి వరకు. తర్వాత దీన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, ఈ శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా పుల్లటి పెరుగుతో కూడా దీన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తున్నట్లయితే అతి తక్కువ టైంలోనే యోని అనేది మళ్ళీ బిగుతుగా కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అశ్వగంధ చూర్ణం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ చెప్పిన చిట్కాను కనుక మీరు ఫాలో అవుతూ నేను చెప్పిన విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే, చిన్న ఎక్సర్సైజ్ కనుక చేస్తున్నట్లయితే త్వరలోనే మళ్ళీ ఈ వదిలినటువంటి యోని అనేది మళ్ళీ తిరిగి కండరాలంటే గట్టిగా బిగుతుగా కావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ సమస్య ఇంకా మరే విధంగా తీవ్రంగా ఉన్నట్లయితే కనుక, చాలా రోజుల నుంచి కూడా ఇలాంటి ప్రయత్నించి కూడా అయినా కూడా రిజల్ట్ ఏం లేనట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా మేము మీకు అందిస్తాము. దీని ద్వారా మీరు ఈ సమస్య నుంచి పూర్తిగా త్వరగా బయటపడే అవకాశాన్ని మీకు కలిగిస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలు పైన స్క్రోల్ నెంబర్స్ ఫోన్ చేసి కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కానీ సంప్రదించి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.